ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. వైశాఖ మాసము, వైశాఖ పురాణము 26వ అధ్యాయము. ఈరోజు వాల్మీకి జన్మ గురించి తెలుసుకుందామండి. మరి నిన్నటి రోజున కిరాతకుడు శంఖముని కిరాతునికి వైశాఖ ధర్మములు వివరించుచుంటే అక్కడ ఉన్న పెద్ద మర్రి చెట్టు కొమ్మలన్నీ నేలపై పడిపోతే దానిలో నుంచి ఆ త్వరలో నుంచి భయంకర సర్పము బయటకు వచ్చి ఆ సర్పరూపమును విడిచి మరి ఆ మునికి తల వంచి ఆ దివ్య పురుషుడు నమస్కారం చేశారు. వాని గురించి మనం నిన్నటి వరకు తెలుసుకున్నాం. ఈ రోజున నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇట్లు చెప్పనారంభించను. శృతదేవముని శృతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధుల సంవాదమును చెప్పుచూ ఇట్లనెను. తమ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కూలుట, దాని తొర్ర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తల వంచి నమస్కరించి నిల్లుచుటను చూచి శంఖ వ్యాధులు ఇద్దరూ కూడాను మిక్కిలి ఆశ్చర్యపడి శంకుడును ఆ దివ్య పురుషుణ్ణి చూచి, ఓయి నీవెవరవు? నీ కిట్టి దశ ఏల వచ్చినది? విముక్తి ఏల కలిగినది? నీ వృత్తాంతము అంతయు వివరముగా చెప్పుమని అడిగాను. శంకుడు ఇట్లా అడుగుగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి ఇట్లు చెప్పనారంభించను. ఆర్య, నేను ప్రయాగ క్షేత్రమున ఉండు బ్రాహ్మణుడును, కుశీదుడు అను ముని యొక్క పుత్రుడును, మాటకారిని, రూపయౌవనములు విద్యా సంపదలు కలవని గర్వించువాడను, చాలామంది పుత్రులు అహంకారము కలవాడని నా పేరు చాలామంది పుత్రులు అహంకారము కలవాడును నా పేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము, కూర్చొనుట, శయనము, పడుకొనుట, స్త్రీ సుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములు చేయుట, వడ్డీ వ్యాపారము చేయుట నిత్యకృత్యములు. జనుల ఆక్షేపింతురని సంధ్యావందనాధికము మాత్రం చేసినట్లు నటించేవాడేను. మోసము, ఆడంబరము తప్ప నాకు పూజాదుల యందు శ్రద్ధ లేదు. ఇట్లు కొంతకాలము గడిచెను. ఒక వైశాఖ మాసమున జయంతుడను ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో ఉన్నవారికి వైశాఖ వ్రతమును ధర్మములను మున్నగు వారిని వివరించుచూ ఉండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కూడా కొన్ని వేల మంది ఈ వ్రతమును ఆచరించుచు ప్రాతకాల స్నానము, శ్రీహరి పూజ, కథా శ్రవణము మున్నగు పనులను చేయుచూ ఉండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనముగా శ్రద్ధాశక్తులతో వినుచుండిరి. నేను ఆ సభను చూడవలనని వేడుక పడితిని. తలపాగా మున్నగు వానితో విలాస వేషమును ధరించి తాంబూలమును నములుచు సభలోనికి ప్రవేశించి తిని. నా ప్రవర్తనచే సభలోని వారందరికీ ఇబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు, అటూ ఇటూ తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించి తిని. ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడును అయితిని, మరణించి తిని. మిక్కిలి వేడిగా ఉన్న నీటిలోనూ సీసముతోనూ నిండియున్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున ఉండి 54 లక్షల జీవరాశుల యందు జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు తొర్రలో ఆహారము లేక బాధపడుచు 10,000 సంవత్సరములు ఉంటిని. దైవికముగా నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాప విముక్తుడనై దివ్య రూపమును పొందితిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించితిని. స్వామి, మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలీదు. నేను మీకెప్పుడునూ ఏ విధముగానూ సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగి ఉందురు కదా స్వామి. సజ్జనులు దయావంతులగు వారు నిత్యము పరోపకార పరాయణులే కదా స్వామి. నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లు విష్ణు కథలను మరువకుండునట్లు అనుగ్రహింపుము. నేత్ర దోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు మంచి నడవడిక కల సజ్జనుల సహవాసము మాత్రము సదా ఉండవలేను.
అని ఆ దివ్య పురుషుడు శంఖమునుని బహువిధములుగా ప్రార్థించుచు నమస్కరించి అట్లే ఉండెను. శంఖమునియు తనకు నమస్కరించి ఉన్న దివ్య పురుషుణ్ణి తన బాహువులతో పైకి లేవనెత్తను. తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రుని గావించను. ధ్యాన స్థిమితుడై కొంతకాలము నుండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలుగబోవు జన్మనిట్లు వివరించను. ఓయి, వైశాఖ మాస మహిమను వినుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నీయూ పోయినవి. నీవు దశాన్న దేశమున వేద శర్మ అను బ్రాహ్మణుడుగా జన్మింతువు. వేద శాస్త్రాదులను చక్కగా చదివి ఉందువు. పాపమును కలిగించు దారేషణ ధనేషణ పుత్రేషణలను విడిచి సత్కార్యములందు ఇష్టము కలవాడై విష్ణుప్రియములకు వైశాఖ ధర్మములన్నింటినీ పెక్కుమార్లు చేయగలవు. సుఖదుఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడనై నిరీహుడవై గురుభక్తి ఇంద్రియ జయము కలవాడై సదా విష్ణు కథాశక్తుడవు కాగలవు. ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరి పదమును చేరగలవు. నాయనా, భయపడకుము. నీకు నా అనుగ్రహమున శుభము కలగగలదు. హాస్యముగా కానీ, భయమున కానీ, కోపం వలన కానీ, ద్వేష కామముల వలన కానీ, స్నేహము వలన కానీ శ్రీహరినామమును ఉచ్చరించిన సర్వపాపములు కూడా నశించును. శ్రీహరినామమును పలికిన పాపాత్మలను శ్రీహరి పదమును చేరుదురు సుమా. ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరినామము ఉచ్చరించిన వారికి శ్రీహరి పదమేల కలుగదు. శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు పూతన వలె శ్రీహరి స్థానమును చేరుదురు. సజ్జన సహవాసము, సజ్జన సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని కోరువారు సజ్జనులను సర్వాత్మనా సేవింపవలేను. శ్లోకమున దోషములున్నను శ్రీహరి నామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరి నామములనే తలచి ముక్తిని పొందుదురు, ముక్తిని ఇత్తురు. అనగా విష్ణునామ మహిమ గమనింపనది దగినది సుమా. శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు. అధిక ధనమును రూపయవములను కోరడు. శ్రీహరిని ఒక మారు స్మరించను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తిని ఇచ్చును. అట్టి భక్త సులభుని దయాళువును విడిచి మరి ఎవరిని శరణు కోరుదుము? కావున దయానిధి జ్ఞానగమ్యుడు భక్తవత్సలుడు మనఃపూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడు అగు శ్రీమన్నారాయణ శరణు పొందుము. నాయన, వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నింటినీ యథాశక్తిగా ఆచరింపుము. జగన్నాథుడకు శ్రీహరి సంతోషించి నీకు శుభములనిచ్చును అని శంఖుడు దివ్య రూపధారి ఉద్దేశించి పలికెను. ఆ దివ్య పురుషుడు కిరాతును చూచి ఆశ్చర్యపడి మరలా శంఖునితో ఇట్లన్ను: శంఖమహాముని, ద్వయాస్వభావము గల నీచే అనుగ్రహింపబడి ధన్యుడనైతని. నాకు గల దుర్జన్మనలు నశించినవి. నీ అనుగ్రహమున ఉత్తమగతిని పొందగలను అని పలికి శంఖుని అనుజ్ఞ పొంది స్వర్గమునకు వెళ్ళను. కిరాతుడు శంఖమునికి వలయు ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించెను. శంఖమునియు నాటి సాయంకాలమున రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములకు శ్రీహరి కథలను చెప్పుచూ గడిపెను. బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యమును నెరవేర్చి సంధ్యావందనాదికాది వందనాదికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్ధుడగు కిరాతునకు తారకమగు రామ అను 2 అక్షరముల మంత్రమును ఉపదేశించెను. నాయనా, శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే ఉత్తమము. అట్టి భగవన్నామములు అన్నింటికంటే సహస్రనామములు ఉత్తమములు. అట్టి సహస్రనామములకును రామనామమొక్కటే సమానము. కావున రామనామమునే నిత్యము జపించుము. వైశాఖ ధర్మములను బ్రతికి ఉన్నంత వరకు ఆచరింపుము. దీని వలన వాల్మీకుడు అను మునికి పుత్రుడుగా జన్మించి వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధి పొందగలవు అని శంఖుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యను. కిరాతుడును శంఖునకు ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి కొంత దూరమును అనుసరించి వెళ్ళెను. వెళ్ళుచున్న శంఖముని విడుచుట వానికి బాధాకరముగా
ఉండెను. మునిని విడవలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచూ వానినే తలచుచూ దుఃఖాతురుడై ఉండెను. అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములకు వైశాఖ ధర్మములను ఆచరించుచూ ఉండెను. అడవిలో దొరకు వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచూ ఉండెను. పాదుకలు, చందనము, గొడుగులు, విసనకర్రలు మున్నగు వారిని ఇచ్చుచూ బాటసారులను అనేక విధములుగా సేవించుచూ ఉండెను. ఇట్లు బాటసారులకు సేవ చేయుచూ శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్ళు జపించుచూ కాలాంతరమునకు మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించెను. కృష్ణుడను ఒక ముని జితేంద్రియుడై సరస్తీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్యస్మృతిని విడచి మిక్కిలి తీవ్రముకు తపమును ఆచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగా అయ్యను. పుట్టలు కట్టినను బాహ్యస్మృతిని విడిచి తపమును ఆచరించుచుండడం వలన వానిని వల్మీక ముని అని పిలవసాగిరి. కొంతకాలమునకు అతడు తపమును మానెను. వానిని చూచి నాట్యగత్తె ఒకటి మోహించి వానిని వివాహమాడెను. వారిద్దరికి పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యను. అతడే దివ్యమైన రామకథా గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపచేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మ బంధములను పోగొట్టున్నది, ప్రశాంతులను ముక్తులను చేసినది. శృతికీర్తి మహారాజా, వైశాఖ మహిమను వింటివా? దుష్టుడగు కిరాతుడు శంకుని పాదులను మున్నగు వానిని దుర్బుద్ధితో నపహరించినయు వైశాఖ మహిమ వలన శంకునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకి జన్మించి పవిత్రముగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యను, మహర్షి అయ్యను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు ఈ కథను విన్నవారు, చెప్పినవారు పునర్జన్మను పొందరు, ముక్తిని పొందుతారు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. ఓం తత్సత్. రేపటి అధ్యాయములో కలి ధర్మములు, పితృముక్తి గురించి తెలుసుకుందామండి. మరి ఈ వైశాఖ మాసంలో యాత్ర వ్రతము ఆచరించినప్పుడు కోపము, దుర్వాక్యములు, కామము మున్నగు వాన్ని విడిచిపెట్టవలెను. ఉదయాన్నే సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆనాటి గ్రహదేవత అనుగ్రహం లభిస్తుంది. ప్రాతస్నానం వలన నక్షత్రాధిపతి అయిన చంద్రుని అనుగ్రహం కూడా లభించును. ప్రాతస్నానం వలన జలములోని మహర్షులు తపశ్శక్తి వారి అనుగ్రహము లభించును. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.